నాకు ఏపీ మెగా డిఎస్సి ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమే అంటే కంపల్సరీ కాదనేది ఈ వార్త యొక్క సారాంశం. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల విద్యార్థులకు అర్హత మార్కులు 40% తగ్గింపు. సో ఇక్కడ మనకు మెగా డిఎస్సికి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమేనని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు. డిఎస్సికి దరఖాస్తు చేసే సమయంలో ధృవపత్రాలు అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనగా అప్లోడ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అభ్యర్థులు పలుమార్లు విన్నవించారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆ నిబంధనలను ఐచ్ఛికంగా మార్చినట్లు లోకేష్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు అర్హత మార్కులను 5% తగ్గిస్తూ మరో ఉత్తర్వును ఇచ్చింది. నోటిఫికేషన్ సమయంలో 40% కనీస మార్కులుగా పేర్కొనగా వీటిని 40%కు తగ్గించింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు బీఈడీ చేసేందుకు డిగ్రీలో 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. గత ఏడాది జూన్లో టెట్లోనూ వీరికి అర్హత మార్కులు 40%గా పెట్టారు. వీరి డిఎస్సికి అర్హత మార్కులను తగ్గించాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. అదే రకంగా ఓసీ మిత్రులు కూడా చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ మేము బీఈడీ చేసేటప్పుడు అంటే మేము బీఈడీ చేసాము, అప్పుడు అర్హత 45% ఉంది, మాకు కూడా 40%కి ఇప్పుడు ఏదైతే 50% కంపల్సరీ ఉందో డిఎస్సి అప్లై చేసుకోవడానికి బీఈడీని ప్రాతిపదికగా తీసుకోవాలి. బీఈడీ చేయడానికి మాకు అర్హత ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా బీఈడీ చేసిన వాళ్ళందరికీ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఇక డిఎస్సి కూడా అదే నిబంధనలను వర్తింపచేయాలని చెప్పేసి చాలామంది ఓసీ మిత్రులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో మరొకసారి కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైతే ఓసీ మిత్రులు మనకు ఈ పర్సంటేజ్ తగ్గించాలి. అదేవిధంగా ఏజ్ కూడా చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే, దాదాపు మనకు ఇక్కడ ఏపీలో మనకు డిఎస్సి నిర్వహించక దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. చాలామంది ఇప్పటి దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ 2 ఇయర్సే ఇచ్చారు. దాంతో చాలామంది కూడా కోల్పోతున్నారు. వారు ఈవెన్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. వారు కూడా ఇంకొక 2 సంవత్సరాలు పెంచాలి, దాదాపు 3 సంవత్సరాలు కొందరు అడుగుతున్నారు. 46, 47 సంవత్సరాలు ఏజ్ కనుక అప్లై చేసుకునే ఏజ్ కనుక పెంచినట్టయితే అది అందరికీ లాభం అవుతుంది అనేది మామూలుగా చాలామంది అభ్యర్థులు క్యాండిడేట్స్ కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఓసీ మిత్రులకి. సరేదైనా ప్రభుత్వం చాలా వరకు మామూలుగా ఈ యొక్క సాఫ్ట్వేర్ లోపల కానీ లేకపోతే నిబంధనల లోపల అభ్యర్థులకు ఇబ్బంది అనుకున్న వాటిని మార్చేస్తున్నారు. అదొక మంచి శుభ పరిణామం. ఏదైనా కూడా సమయం అనేది చాలా తక్కువగా ఉంది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి మీరు ఇటు అటెన్షన్ ఇచ్చుకుంటానే. తర్వాత రెండవది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాంటెంట్ పెడగాజీ చాలా ప్రాణం, సైకాలజీ కూడా ప్రాణమే. తర్వాత ఉన్న సమయాన్ని ఇప్పుడు రివిజన్ చేసుకుంటూ ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. రివిజన్ చేయాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఇంకొక దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628. సో ఇదంతా మళ్ళీ మరొకసారి మెగా డిఎస్సిలో ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమే, కంపల్సరీ కాదు. మీకు వీలుంటే అప్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేయకున్నా పర్వాలేదు. కానీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం తప్పనిసరిగా చేయాలన్నట్టు ఈ వార్త సారాంశం. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్కులను 40% తగ్గించారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక టీజీటీ, ఇక్కడ అన్నిటి కూడా కాదు, టీజీటీ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు అది ఇందులో కొంచెం ఇచ్చారు. డిఎస్సి అభ్యర్థులకు డిగ్రీ మార్కుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. టెట్తో సమానంగా డిఎస్సి అర్హతకు సవరణలు చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో డిఎస్సి నోటిఫికేషన్లో ఓసీ అభ్యర్థులకు 50%, మిగిలిన 40% మార్కులు కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 40% డిగ్రీ మార్కులున్న టెట్కు అనుమతించారు. కానీ ఇప్పుడు వారికి 40% చేయడంతో అనేక మంది అర్హత కోల్పోయారు. డిఎస్సికి అర్హత లేనప్పుడు టెట్ ఎందుకు అర్హత కల్పించారని అభ్యర్థులను ప్రశ్నలు లేవనెత్తారు. టెట్లో అర్హత సాధించిన వారందరికీ డిఎస్సిలో అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ టెట్తో సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ఉన్న డిఎస్సికి అనుమతించేలా సవరణలు చేసింది. స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులకి వర్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్, అన్నిటి కాదు, స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులకు స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే సమయంలో
సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం ఐచ్ఛికమని పేర్కొంది. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో తప్పనిసరిగా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టారు. దీనివల్ల సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించాలని అభ్యర్థి కోరారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడాన్ని ఆప్షనల్గా మారుస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకరీతిన ఉండాలి ఏపీటీఎఫ్. ఉపాధ్యాయుల నియామకం అన్ని పాఠశాలలకు ఏకరీతిన ఉండాలని ఏపీటీఎఫ్ G017. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. థ్యాంక్ యూ వెరీ మచ్.